ప్రధానమంత్రిగా సేవలు అందించారు. సో ఈ ప్రస్థానంలో మన్మోహన్ సింగ్ గారు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? బహుశా కంటెంపరీ పాలిటిక్స్లో ఏ నాయకుడు కూడా ఇంత తీవ్రమైన సవాళ్లను, తీవ్రమైన టెస్ట్లను, తీవ్రమైన విమర్శల్ని కూడా ఎదుర్కొన్నాడు బహుశా. సో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన తీసుకొచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ దేశంలో రాజకీయాలను, సమాజాన్ని, ఆర్థిక తాత్విక చింతనను కంప్లీట్గా పరస్పర విరుద్ధ శిబిరాలుగా మార్చేశాయి. ఒక ప్రొటాగనిస్ట్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఒకవైపు, బిట్టర్ క్రిటిక్స్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఆర్థిక సంస్కరణలను శ్లాఘించేటువంటి వారు ఒకవైపు, ఆర్థిక సంస్కరణలు వినాశకరమని భావించేవారు ఒకవైపు. ఇంతకన్నా కాంట్రవర్సీ ఏముంటుంది? అంటే ఒక పాలసీ ఎంతటి ప్రభావాన్ని చూపుతుంది అనటానికి ఉదాహరణే ఆ పాలసీ పైన ఇంత విరుద్ధమైనటువంటి భావనలు సమాజంలో ఉండడం, ఇప్పటికీ ఉండడం. 30 ఏళ్ల తర్వాత కూడా స్టిల్